హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మౌనీస్ కిచెన్ వ్లాగ్. మీలో ఎంతమంది ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నారు? నేను ఇంతకుముందు చాలా వీడియోస్ చేశాను, చూడకపోతే వెళ్ళి చూసేయండి. మీలో చాలా మంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి ములక్కాయ టమాటా వంకాయ పులుసు అండి. దానికోసం ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని పోపు అయితే పెట్టుకోవాలి. అందులోనే కరివేపాకు, ములక్కాయలు, ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మగ్గాక 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. కోసి కడిగి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 5 నిమిషాల పాటు మగ్గ పెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత మూత తీసి మంచిగా కలుపుకున్న తర్వాత చాప్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. టమాటా ఈజీగా మగ్గిపోతాయి కాబట్టి వంకాయ ఉడికిన తర్వాత వేసుకోవాలండి. తర్వాత చింతపండుని అయితే నానబెట్టుకుంటాం కదా ముందుగా, అది కూడా వేరే గిన్నెలో వడగొట్టుకొని పోసుకోవాలండి. లేదంటే అందులో ఇసుక అనేది ఉంటుంది. 2-3 పొంగులు వచ్చిన తర్వాత పట్టించిన కారాన్ని అండ్ కాశ్మీర్ పౌడర్ని కూడా వేసుకుంటున్నాను. మీ కారానికి తగ్గట్టు వేసుకోవాలి అండ్ మంచిగా కలుపుకుంటూ పొంగులు రానివ్వాలి. కారాలన్నీ మంచిగా చింతపండు రసంలో కలిసి పొంగులు అయితే రావాలి. సో అప్పుడే కూర అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఇక్కడ పులుపు ఎక్కువ అయితే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. అంతే అండి, ఈజీ అండ్ సింపుల్గా అయితే రెడీ అయిపోతుంది. ఎంతమంది ఇంకా ఈ రెసిపీ ట్రై చేయకుండా ఉన్నారు? నా వీడియోస్ చూసి ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ప్లీజ్ అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. నెక్స్ట్ ఏ టైప్ ఆఫ్ రెసిపీస్ కావాలో కామెంట్ చేయండి. మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ guys, see you all in next another cooking video. Until then, stay tuned guys.